రైట్. సుబ్బారావు గారు, మీరు చాలా సినిమాలు రిలీజ్ చేశారు సార్ ఓవర్సీస్లో. చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే విదేశీ సినిమాలపైన 100% టారిఫ్ అంటున్నారు. అయితే ఖచ్చితంగా 100% టారిఫ్ అంటే ఏ విధంగా విధిస్తారు? అంటే సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్న క్రమంలో, లేదంటే సినిమాలని అక్కడ రిలీజ్ చేయడానికి ఎవరైతే కొనుగోలు చేశారో, సదరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొనుగోలు చేశారో, అంటే వాళ్ళు కొనుగోలు వ్యయం పైన ఏమైనా 100% టారిఫ్ విధిస్తారా? ఎట్లా సార్? అంటే మీ అంచనా ఏంటి? నార్మల్గా ఏంటంటే అండి, ప్రోడక్ట్ మీద ట్యాక్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సినిమా, దీనికి ప్రోడక్ట్ అనేది లేదు. నార్మల్గా ఏంటంటే ప్రోడక్ట్ మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ క్లియర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ వాల్యూ డిసైడ్ అయ్యి డ్యూటీ కట్టి బయటకు వెళ్తాం. ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనం ఆన్లైన్లో పంపిస్తున్నాం. దీనికి ఒక టారిఫ్ అనేది, ఒక ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ అవుద్ది అనేది మన ఇష్టం. ఇక్కడ ప్రొడ్యూసరు మన డిస్ట్రిబ్యూటర్ ఎంత ఫిక్స్ చేస్తారో, ఈ ప్రొడ్యూసర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ మీద 100% టారిఫ్ వేస్తే మనకి కొద్దిగా ఎఫెక్ట్ అవుద్ది. ఓకే, ప్రైస్ డబల్ అవుద్ది. ఓకే. ఇంకోటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టేట్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్, సెంట్రల్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్. స్టేట్ వచ్చేసి థియేటర్ల మీద మాత్రమే టికెట్ ప్రైస్ మీద ట్యాక్స్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు న్యూజెర్సీ తీసుకోండి, 8.75 ట్యాక్స్ ఉంది. డెట్రాయిట్, మిచిగన్ తీసుకుంటే నో ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ టికెట్ రేటే. టెక్సాస్ వచ్చేవరకు మళ్ళీ ట్యాక్స్ ఉంది. కాలిఫోర్నియా స్టేట్ వచ్చేవరకు ట్యాక్సే లేదు ఎంటర్టైన్మెంట్ మీద. ఇట్లా కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉండవు. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ 100% ఎలా విధిస్తారు, ఎలా చేస్తారు అనే దాని మీద ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ చేసిన అగ్రిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సార్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చాలా సినిమాలు విదేశాల్లో రిలీజ్ చేశారు కాబట్టి మీకు దీనిపైన పూర్తి అనుభవం, అవగాహన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రొడ్యూసరు, మీరు డిస్ట్రిబ్యూటరు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సినిమా ఉంది, ఓజే ఉందా అనుకుందాం, ఎగ్జాంపుల్కి అనుకుందాం. ఓవర్సీస్ రైట్స్ మీరు ఒక 50 కోట్లకి కొనుగోలు చేశారు అనుకుందాం. అప్పుడు ఈ 100% అంటే ఏ విధంగా పడుతుంది? ఈ 50 కోట్లకు 50 కోట్లు కట్టాలి, 100 కోట్లు కట్టాలి, 50 కట్టాలి. అర్థమైంది సార్. ఓకే, 50కి 50 కట్టాలి. అప్పుడు మరి మీకు ఇబ్బందే కదా అది? ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మన తెలుగు అప్పుడు కొనుగోలు చేయడానికి ఎవరండి? ఇప్పుడు మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయడానికి అప్పుడు ధైర్యంగా ముందుకు వస్తారా? అంటే ప్రైస్ ఈ పిక్చర్ ఎంత కలెక్ట్ చేస్తుందని తెలుసుకొని దాంట్లో 50%కి ఆఫర్ చేయాల్సి వస్తుంది ప్రొడ్యూసర్కి. ఓకే, అంటే ప్రొడ్యూసర్ ఇక్కడ లాస్ అవుతాడు, ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. ఓకే, డిస్ట్రిబ్యూటర్కి సమస్య లేదు. డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తుందంటే నేను 5 రూపాయలు ట్యాక్స్ కట్టి 5 రూపాయలు ప్రొడ్యూసర్కి ఇవ్వగలను. నాకు 10 వస్తుంటే 10 ప్రొడ్యూసర్కి ఇచ్చి ఇంకో 10 అక్కడ కట్టలేను కదా. ఓకే, అంటే ప్రొడ్యూసర్ కొంచెం తగ్గించి మీకు ఇవ్వాల్సి ఉంటుంది, తప్పదు ఇక. అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్, ఇంపాక్ట్ ఇక్కడ డైరెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. అవును, ప్రొడ్యూసర్. కానీ అక్కడ అమెరికాలో లేదా ఓవర్సీస్లో సినిమా విడుదల చేయడానికి, వాట్ ఇట్ మీన్స్ అమెరికా అంటే సినిమా విడుదల చేయడానికి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ దాన్ని పొందుతారో ఆయనకి ఎలాంటి లాస్ ఉండదు. నిర్మాత తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది, నిర్మాత తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ సినిమా ఆడాలంటే. ఇప్పుడు ట్యాక్స్ టికెట్ రేట్ పెంచారనుకోండి, ఇప్పటికే $30 అమ్ముతున్నారు. ఓకే, ఇంతకంటే ఎక్కువ పెడితే జనాలు థియేటర్ రావడం కూడా మానేస్తారు. కరెక్టే. కానీ అలాంటి సందర్భాల్లో నిర్మాతలు నేను ఇచ్చే రేటుకే మీకు ఇస్తాను, మీకు మీ మీద భారం పడుతుంది, కరెక్టే, మీరు అక్కడ టికెట్ ధర పెంచుకోండి అని సలహా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలనే దాని మీద అతనికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే పిక్చర్ అతను తీస్తున్నాడు కాబట్టి ఆ పిక్చర్ క్వాలిటీ ఏంది, క్వాంటిటీ ఏంటి, దాని మీద వచ్చే డబ్బు ఎంత వస్తుంది, అతనికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఓకే, కానీ అక్కడ టికెట్ రేటు అబ్నార్మల్ పెడితే చాలా డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 8 hours, 12 hours, 24 hours లో పైరసీ వస్తుంది. అమెరికాలో చాలా పెద్ద మొట్టాన్ని పట్టుకున్నారు. అవును, ఇప్పుడు అమెరికాలో ప్రతి ఇంట్లోనూ హోమ్ థియేటర్స్, హోమ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అక్కడ నార్మల్గా 35 సీటింగ్, 70 సీటింగ్ ఏఎంసీ సినిమార్క్లో ఎంత క్వాలిటీ ఉందో ఇప్పుడు ఇళ్లలో కూడా మనోళ్ళు అంత క్వాలిటీతో 5,000, 10,000 ఇల్యూమినియంస్తో ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అందువల్ల అది పైరసీకి ఎక్కువ ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. సత్యసేపు సుబ్బారావు గారు, నట్టికుమార్ గారు వివరణ చూశారు. అంటే ఫైనల్గా నిర్మాత తగ్గిస్తాడని అనుకోవట్లేదు, డిస్ట్రిబ్యూటరు తగ్గకపోవచ్చు, డైరెక్ట్గా ప్రేక్షకుడి మీద భారం పడుతుందని. నిజంగా అదే జరుగుతుందా ఈ 100% టారిఫ్ వల్ల? దీనివల్ల ఏమవుతుందంటే అండి, హీరోయిజం ఉన్న సినిమాలకైతే ప్రేక్షకుడి మీద భారం పడే ఛాన్స్ ఉంది. ప్రేక్షకుడు కంపల్సరీ వస్తాడు. నట్టికుమార్ గారు చెప్పినట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ హీరో సినిమా చూడడానికి వస్తాడు. దీనివల్ల మిడ్ సైజ్ మూవీస్, స్మాల్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయి.
అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొనుగోలు అనేది లేకుండా డిస్ట్రిబ్యూషన్లో వెళ్తాయి సినిమాలు. అప్పుడు డిస్ట్రిబ్యూషన్లో వెళ్ళాయనుకోండి ఇంకా టారిఫ్ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ పంపించాను థియేటర్స్కి, థియేటర్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ అవుతుంది, టికెట్ మీద ఎంత వస్తే ప్రాఫిట్ అంత వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక టారిఫ్ అనేది ట్రంప్ విధించిన దాన్ని మన సినిమా మీద ఎఫెక్ట్ అవ్వదు. మనం ₹1,00,000 అమ్ముదాం అనుకున్నాం, 1,00,000కి ట్యాక్స్ కడతాం. అసలు ప్రైజే లేకుండా పంపించాము, వచ్చిన సేల్స్ మీద ట్యాక్స్ కడతాం. ఓకే, ఇది ఇంకోటండి, ట్రంప్ ఒక మన ఇండియన్ సినిమాల గురించి కాదండి మెయిన్. ఈ వార్నర్ బ్రదర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అమెరికాలో షూటింగులు చేయకుండా, అమెరికాలో ఖర్చు పెట్టకుండా తక్కువకు వస్తున్నాయని చెప్పేసి చైనా, హాంకాంగ్, ఇప్పుడు ఈ మధ్య అబుదాబి ఇట్లా కంట్రీస్కి వెళ్ళిపోయి షూటింగులు చేస్తున్నారు. మనదెంత అండి, మ్యాక్సిమం ఉంటే 100 కోట్లు 150 కోట్ల సినిమా, అక్కడ 100 మిలియన్ల సినిమా. 150, 200, 300, 400, 500 మిలియన్స్ సినిమాలు పోయి బయట చేస్తున్నారు. అక్కడ లోకల్గా స్టూడియోస్ ఖాళీగా ఉంటున్నాయి, ఎక్విప్మెంట్స్ ఖాళీగా ఉంటున్నాయి. ₹75,000 కెమెరా. సుబ్బారావు గారు నిర్మాతల వెర్షన్స్ చూశారు, నిర్మాతకి కొంత బడ్డెన్ అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే నిర్మాత అంతగా మరి ఒక 20%, 10% అయితే కొంత తగ్గించుకోగలడు, కానీ 50%ని డిస్ట్రిబ్యూటర్ కావాలంటున్నాడు కాబట్టి ఇచ్చేంత పరిస్థితి ఉండదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మరి కొనుగోలుకి ముందుకు వస్తారా ఓవర్సీస్ సినిమాల్లో విడుదలకి? మనం అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఒక సినిమా తీయడానికి ఒక 100 కోట్ల బడ్జెట్ అనుకుందాం. 100 కోట్ల బడ్జెట్లో టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు ఎంత ఇవ్వాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెట్టాలండి? ప్రొడ్యూసర్ అనేవాడు 20%, 25% మార్జిన్లో ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్తో 75%లో చేసుకోవాలి. ఈరోజు 100 కోట్ల బడ్జెట్లో 20 కోట్లు కూడా అవ్వట్లేదండి టెక్నీషియన్స్ కానీ, ఆర్ట్ ఫెసిలిటీస్ కానీ. మొత్తం 60% రెమ్యునరేషన్లు పోతున్నాయండి. యూ హ్యావ్ టు కట్ డౌన్ ద రెమ్యునరేషన్స్. ఓకే, ఒక హీరోకి ఈరోజు 50 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు హీరోకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హీరోకి 8% ప్రాఫిట్ ఇస్తారు. ఆఫ్టర్ ప్రొడక్షన్ కాస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ 8% ఇస్తారు, హీరోయిన్లకు ఇస్తారు, డైరెక్టర్కి ఇస్తారు. అంత పార్ట్నర్షిప్ వెళ్తుంది, రాయల్టీ బేస్ వెళ్తుంది. వాళ్ళు బతికినంతకాలం చనిపోయేంత వరకు వాళ్ళకి రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఈరోజు మైకేల్ జాక్సన్ ఆడియో క్యాసెట్ మీద వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు కూడా రాయల్టీ వస్తుంది. అర్థమైంది. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు మనకి. మనకి ఇండియాలో మన దరిద్రం ఏంటంటే 150 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు హీరోలకు ఇచ్చి 30-40 కోట్ల సినిమా తీసేసి మనం ఇబ్బంది పడుతున్నాం. రైట్. మీరు హీరోలో పార్ట్నర్షిప్ ఇవ్వండి, టెక్నీషియన్స్ పార్ట్నర్షిప్ ఇవ్వండి. అంటే గతంలో కొంత టాక్ నడిచేది, అంటే హీరోలు పార్ట్నర్షిప్ తీసుకోవటం, లేదంటే ఒక ఏరియా హక్కులు తీసుకోవటం, కానీ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయినట్టు ఉంది. ట్రెండ్ మారింది అంటే అండి, డబుల్ పేమెంట్లు అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు హీరో ఒక సినిమా తీస్తే నెక్స్ట్ ఒక హిట్ అయితే నెక్స్ట్ సినిమా కూడా 5 కోట్లు అడుగుతున్నాడు. చిన్న హీరో, ఒక టెలివిజన్ లో ఉన్న హీరో ఒక సినిమా హిట్ అవ్వగానే 5 కోట్లు అడుగుతున్నాడు, 10 కోట్లు అడుగుతున్నాడు. వాడు ఎంచుకోవడానికి కూడా టైం సరిపోవట్లా, డబ్బులు ఎంచడానికి కూడా వాడికి అంత లేదు, అంత రేట్లు అడుగుతున్నారు. ఒక మనిషి ₹50,000 జీతానికి పనిచేసేవాడు, వాడికి 5 లక్షలు ఎన్ని రోజులకు వస్తుందండి హైకు? అవును, వాడి జీవితాంతం రిటైర్ అయ్యేదాకా కూడా 5 లక్షలు రాదు. ఈరోజు ఒక 2 సినిమాలకి 100 కోట్లు కావాలి, 150 కోట్లు కావాలి. ఈ రోజుల్లో 250 కోట్లు తీసుకుంటే హీరో కూడా ఉన్నాడు మనకి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయండి? అక్కడ తగ్గించండి, ప్రొడక్షన్ కాస్ట్ చేసుకోండి, హీరోల రెమ్యునరేషన్ పార్ట్నర్షిప్ ఇవ్వండి, వచ్చిన దాంట్లో వాళ్ళకి షేర్ వెళ్తుంది. ఆడియన్స్ మీద $60, $50 పెడితే మొత్తం కొలాప్స్ అవుద్ది మార్కెట్. ఓకే, అంటే మీరు అమెరికాలో సినిమాలు రిలీజ్ వాటి ఈక్వేషన్స్ మీద బాగా అవగాహన ఉంది కదా, ఒకవేళ ఇదే కనుక అమలైతే కంటిన్యూగా, సరే ఇంకా రేపొద్దున ట్రంప్ వెనక్కి తగ్గితే సంతోషమే, లేదు ఒక అమలయ్యే పరిస్థితి ఉంటే, ఇప్పుడు $30 టికెట్లు అమ్ముతున్నారు కదా, ఇప్పుడు అది రేటు పెరిగితే అమెరికాలో ఉండే తెలుగు వ్యూవర్ ఆలోచన ఎలా ఉండొచ్చు? అంత డబ్బులు పెట్టి కొంటాడా, లేదంటే ఎందుకని ఆలోచిస్తాడా? ఇప్పుడు అమెరికాలో ఒక H1 ఎంప్లాయీ పర్ మంత్ వచ్చేసి 7,000 నెట్ చేతికి వస్తుంది. 10,000 పర్ మంత్ శాలరీ ఉంటే 27-30% ట్యాక్స్ పోను 7,000 వస్తుంది. 7,000లో 2,500 రెంట్ పోద్ది, 500 కార్ రెంట్ పోద్ది, కార్ ఇన్స్టాల్మెంట్లు పోతాయి, ఇన్సూరెన్స్లు పోతాయి. మ్యాక్సిమం వాడి చేతి మిగిలేదు 4,000. ఈ 4,000లో 48,000 సంవత్సరానికి వచ్చి 2 సంవత్సరాలు 96,000 వస్తే ఒకసారి ఇండియా ట్రిప్ వేస్తే ఒక 20,000 పోద్ది. అంటే యావరేజ్న ఒక మనిషికి నెలకు 3,000 కూడా మిగలదు. ఇండియాలో ఇంత ఉండి ఇంత సాఫ్ట్వేర్ ఉండిపోయి 2,000కి 3,000కి అక్కడ సేవింగ్ లో ఉంటున్నప్పుడు ఒక సినిమా వారానికి వస్తే ఫ్యామిలీ 4 ఉంటే $250 వారానికి పెట్టగలుగుతాడా? ఆలోచిస్తాడు. $200 గ్రాసరీ కొంటే ఒక నెల సరిపోద్ది మనకి ఇంటికి.
మంచిగా ఫుడ్ అన్ని వండుకొని వస్తాయి. $200 ఇల్లు గడిచే గ్రాసరీ ఉన్నప్పుడు $250 పెట్టి ఒక సినిమాకి వెళ్తాడా ఓ ఫ్యామిలీ? ఓకే, 4 వారాలు సినిమా చూడాల్సిన సినిమా ప్రేక్షకుడు $1000 సినిమాల మీద పెడతాడు. ఖచ్చితంగా సినిమాల మీద ఇంపాక్ట్ అయితే పడబోతుంది. 100% రేట్లు పెంచితే మాత్రం పైరసీకి ఓటీటీలకి రేట్లు పెంచకుండా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సాటిస్ఫైడ్గా ఉండి నిర్మాత సాటిస్ఫైడ్గా ఉండాలంటే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఓకే, సినిమా రిలీజ్ చేయటం, వచ్చిన దాంట్లో ఆ డిస్ట్రిబ్యూటర్కి 5% 10% కమిషన్ ఇచ్చుకోవటం, బ్యాలెన్స్ అమౌంట్ ప్రొడ్యూసర్ తెప్పించుకోవటం, దాంట్లో టారిఫ్ 50% కట్టుకోవటం. ఓకే, ఇది ఒకటే మార్గం. హిట్ అయితే ప్రొడ్యూసర్ ప్రాఫిట్, హిట్ కాకపోతే ప్రొడ్యూసర్ కి లాస్. బట్ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ ఉంటాడు అంటే అతనంతా 5% కమిషన్ బేస్ లో చేస్తాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మాక్సిమం 100,000 200,000 500,000 సేవింగ్ ఉంటాయి. నలుగురు కలిసి ఒక 2 మిలియన్లు పెట్టి ప్రొడ్యూసర్ దగ్గర కొంటున్నారు. ఓ 10 మంది పోతే ఎవరు కొడతారండి డబ్బులు అక్కడి నుంచి? అక్కడేమి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు, ఏ వార్నర్ బ్రదర్స్ కొనట్లేదు, లేకపోతే అక్కడి నుంచి చిన్న సినిమాలు ఎప్పుడు పరిస్థితి నార్మల్. ఇప్పుడు ఏదో పెద్ద సినిమాలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు సార్. ఓకే, అక్కడ 4 సినిమాలు చేస్తాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ పారిపోతాడు. అర్థమైంది. రైట్, ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. 100% ఆడియన్కి రేటు పెంచితే సినిమాకి ఆడియన్ మనం దూరం చేసినట్లు అవుద్ది. రైట్, అందుకు మీరు ఇందాక చెప్పిన వే అవుట్ అనేది ఒక బెస్ట్ రీజన్ గా, ఒక బెస్ట్ వే అవుట్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం, రైట్, అందరికి షేర్లు ఇవ్వటం, పార్ట్నర్షిప్లు ఇవ్వటం, సినిమా దానికి మన హీరోలు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు కదా, చాలా ఎత్తులో ఉన్నారు మన హీరోలు. తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పట్లేదు. రైట్, ఇప్పుడు హిందీ ఉంది. అవునవును, తెలుగు తమిళ హీరోలు తక్కువ తీసుకుంటున్నారు రెమ్యునరేషన్స్. హిందీ అవునవును, ఎవరు ఇప్పుడు పార్ట్నర్షిప్ లేకుండా రావట్లేదు. రైట్, మా అందరిలో అది రావాలి. ఆ మైండ్ సెట్ వస్తే మీరు అన్నట్టుగా ప్రేక్షకుడు సినిమా చూస్తాడు, నిర్మాత బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా బాగుంటాడు. 10 సినిమాలు కంటిన్యూగా పోయాయనుకోండి, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏం చేస్తారు సినిమాలు తీసి? అవును, ఇప్పుడు ఓటీటీ తీసుకోండి, మొన్నటిదాకా 130 140 కోట్ల అమ్మిన సినిమా ఈరోజు 60-70 కోట్ల కొనేవాళ్ళు లేడు. అదే అక్కడ కూడా ఇంకా 50% పడిపోయింది. ఒక హీరో సినిమా అంత ముందు సినిమా 140 కోట్లు కొన్న ఒక తమిళ హీరో సినిమా ఈ రోజు జనవరిలో రిలీజ్ అయ్యే ఒక సినిమా 75 కోట్లకు ఆఫర్ రావట్లా. ఓకే, చూడండి దాని ఇంపాక్ట్ ఎలా ఉందో. 50% పడిపోయింది ఓటీటీ మార్కెట్. రైట్, తెలుగు శాటిలైట్ కొనేవాడు లేడు. రైట్స్, ఎందుకంటే 30 రోజులకు ఓటీటీలో వస్తుంటే టీవీలో కూర్చొని సినిమా ఎవరు చూస్తాడు? ఎవరికి ఇంట్రెస్ట్? ఓటీటీలో అనుకోండి, మీరు భోజనం చేయాలి, టిఫిన్ చేయాలంటే మనకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు, పాస్ చేసి మళ్ళీ పోయి రావచ్చు. అవును, టీవీలో కంటిన్యూ వస్తుంది. రైట్, అందుకని అందరూ ఓటీటీ మీద ఆధారపడుతున్నారు. టీవీ రెవెన్యూ తగ్గిపోయింది. రైట్, చాలా ఆసక్తికరమైన అంశాలు మాట్లాడు.